వివిక్షర్. ఇద్దరు క్రేజియస్ట్ హీరోయిన్స్ క్రేజీ హీరోలతో వర్క్ చేస్తున్నారన్న హాట్ టాపిక్ ప్రెజెంట్ టాలీవుడ్ అండ్ కాలీవుడ్ లో ట్రెండ్ అవుతోంది. ఒకరేమో ఆ హీరోతో జోడీ కట్టిన అనుభవం ఉంది, ఇంకొకరికి కన్ఫర్మ్ అయితే న్యూ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంతకీ ఆ క్రేజీ హీరోస్ ఎవరు, రూమర్స్ లో నిలుస్తున్న హీరోయిన్స్ ఎవరు? ధనుష్, సాయి పల్లవి మరోసారి జోడీ కట్టబోతున్నారని కోలీవుడ్ లో ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతుంటే, రవితేజ, సమాంత ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారన్నది టాలీవుడ్ లో ప్రెజెంట్ హాట్ టాపిక్. ఇందులో ఎంతవరకు నిజమో తెలియదు కానీ ధనుష్, సాయి పల్లవి ఆల్రెడీ కలిసి వర్క్ చేసిన అనుభవం ఉంది. ఈ ఇద్దరు గతంలో మారీ 2లో నటించారు. ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ ను కూడా షేక్ చేసేస్తుంది. ఇప్పుడు ఇద్దరిని కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి. అమరంతో భారీ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియస్వామి నెక్స్ట్ ధనుష్ తో సినిమాను సెట్ చేసుకున్నాడు. ధనుష్ 55 గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే పేర్లు పరిశీలించగా చివరకు అమరన్ హీరోయిన్ కే ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడన్నది లేటెస్ట్ బస్. ఈ జోడీ కన్ఫర్మ్ అయితే 7 ఏళ్ల తర్వాత ధనుష్, సాయి పల్లవి మరోసారి కలిసి నటిస్తున్నట్లే. టాలీవుడ్ లో వినిపిస్తున్న క్రేజియస్ట్ న్యూస్ రవితేజతో సమాంత నటించబోతుందట. శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజ్ ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నాడని, అందులో శ్యామ్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తుంది. శ్యామ్ శివ కాంబోలో వచ్చిన మజ్లీ మంచి హిట్ కాగా ఖుషి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. నెక్స్ట్ రవితేజతో చేయబోయే సినిమా కోసం కూడా ఆమెనే అప్రోచ్ అయ్యాడని టాక్. ఇలా శ్యామ్, సాయి పల్లవి గురించి క్రేజీ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో అబద్ధమెంతో, ఈ కాంబోలు సెట్ అవుతాయో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కెరియర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది అనుకున్న టైంలో సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తేడా కొట్టగా బైకర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ తాను సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయితే మళ్ళీ మెయిన్ క్యారెక్టర్స్ ఎప్పుడు చేస్తాడు అనుకున్నాడో ఏమో, రిస్క్ చేసి మరీ తమిళ రీమేక్ హక్కును కొనుగోలు చేశాడట. అంతేకాదు ఓ సీనియర్ భామతో చాన్నాళ్ల తర్వాత యాక్ట్ చేయబోతున్నాడట. ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. పిఎస్వి గరుడ వేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. తన కో స్టార్స్ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ యంగ్ అండ్ డైనమిక్ దర్శకులతో వర్క్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంటే, ఒకప్పటి ఈ స్టార్ హీరో మాత్రం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతి బాబుల స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అవుదామని ఓ ట్రైల్ వేస్తే బెడిసికొట్టింది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో స్పెషల్ క్యామియో చేస్తే పెద్దగా ఇంపాక్ట్ కాలేదు రోల్. నెక్స్ట్ బైకర్ రిజల్ట్ తేలాల్సి ఉంది. సపోర్టింగ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయినా మెయిన్ క్యారెక్టర్లపై మక్కువ చంపుకొని రాజశేఖర్ ఓ రిస్క్ చేయబోతున్నాడు. తమిళంలో హిట్ అయి ఓటీటీ ఆడియన్స్ చూసేసిన లబ్బర్ పందు హక్కులు కొనుగోలు చేసినట్లు ఎప్పటి నుండో టాక్ వస్తుంది. అయితే నిజమేనంటున్నాయి కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు. పార్కింగ్ ఫేమ్ హరీష్ కళ్యాణ్ క్యారెక్టర్ ను తెలుగులో 35 చిన్న కథ కాదు ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ పోషించనున్నట్లు సమాచారం. మరో మెయిన్ రోల్లో రాజశేఖర్ నటిస్తున్నాడు. విశ్వకు జోడీగా శివాని రాజశేఖర్ నటిస్తుందని తెలుస్తోంది. అలాగే సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణను పట్టుకొస్తున్నాడట రాజశేఖర్. ఈ మూవీకి దర్శకుడు ఐవి శశి. ఒకప్పటి స్టార్ కపుల్ రాజశేఖర్, రమ్యకృష్ణ 27 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారు. వీరిద్దరూ గతంలో పలు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు లబ్బర్ పందు రీమేక్ లో కలిసి యాక్ట్ చేయబోతున్నారు. కాగా రమ్యకృష్ణ ప్రస్తుతం బిజీ, జైలర్ 2, దుల్కర్ 41, పోలీస్ స్టేషన్, మే భూత్ మూవీస్ తో బిజీగా ఉంది. ఇప్పుడు లబ్బర్ పందుకు సైన్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఓటీటీలో చూసేసిన లబ్బర్ పందును రీమేక్ చేస్తే ఆడియన్స్ చూస్తారా? లెట్స్ సీ. రష్మిక ఇచ్చిన స్ఫూర్తితో ఇంకొంతమంది కన్నడ కస్తూరీలు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా రాణించేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ కాంపిటీషన్ మాత్రం ఈ ముగ్గురు భామల మధ్య కనిపిస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? తెలుగు ఆడియన్స్ కి చేరువయ్యే ఛాన్స్ ఆ బ్యూటీలకి ఎంతుంది? టాలీవుడ్ లో మొన్నటి వరకు నార్త్ భామల హవా నడిస్తే ఆ తర్వాత మలయాళ కుటీలకు క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు కన్నడ కస్తూరీల వైపు తొంగి చూస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. రష్మిక ఇచ్చిన బూస్టప్ తో టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు కొంతమంది కన్నడ భామలు. కానీ వీరిలో కాంపిటీషన్ మాత్రం రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి, ఆశికా రంగనాథ్ల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ డిమాండ్ కన్నడ హీరోయిన్స్ అంటే వీళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. సప్త సాగరాలు దాచేళ్లతో పాపులర్ అయిన రుక్మిణి వసంత్ ఓన్ ఇండస్ట్రీలో తప్ప మరో చోట సక్సెస్ కొట్టలేకపోతుంది. తెలుగు, తమిళ్లో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినవే. కాంతారా చాప్టర్ 1లో నెగిటివ్ షేడ్ పాత్రలో అదరగొట్టేసిన రుక్మిణి ఖాతాలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి తారక ప్రశాంత్ రేల్. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువవ్వాలని చూస్తుంది భామ. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాపులర్ అయిన శ్రీనిధి శెట్టి ఏడాది టాలీవుడ్ తరంగేట్రం చేస్తుంది. హిట్ 3 హిట్ గా నిలవగా తెలుసు కదా ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. ఈ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా టాలీవుడ్ బిగ్ ఆఫర్ పట్టేసింది శ్రీనిధి. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో మేడం ఫిక్స్ అయింది. ఇక ఇప్పటి వరకు తెలుగులో హిట్ చూడని ఆశికా రంగనాథ్ నెక్స్ట్ ఇయర్ విశ్వంభరతో తన లక్ పరీక్షించుకోబోతుంది. ఇలా ముగ్గురు భామలు టాలీవుడ్ టాప్ హీరోలతో వర్క్ చేయడం చూస్తుంటే భవిష్యత్తులో కన్నడలో కన్నా తెలుగులోనే వీరి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొనేటట్టు కనిపిస్తోంది. దీపికా పదుకునే స్వయంకృత అపరాధం ఓ బాలీవుడ్ బ్యూటీకి
కలిసొచ్చింది. టాలీవుడ్ క్రేజీ ఆఫర్ ఆ భామకు తన్నుకుంటూ వచ్చింది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ప్రాజెక్ట్ డిలే, ఓ యంగ్ బీటౌన్ యాక్ట్రెస్ టాలీవుడ్ ఇంట్రడక్షన్ చేజారిన మళ్ళీ టీటౌన్ ఓ ఛాన్స్ ఇస్తోంది. వేరొకరి మిస్టేక్ వల్ల లాభం మూటగట్టుకున్న ఆ బీటౌన్ భామలెవరో చూద్దాం. యానిమల్ తో రష్మిక నుండి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ తీసుకున్న తృప్తి దిమ్రేకి అక్కడి నుంచి లక్కు తన్నుకొస్తోంది. హిందీలో స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకోవడమే కాదు, టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది. దీపికా పదుకునే అత్యుత్సాహం, ఆరోగన్సీ వల్ల తృప్తి లాభం పొందింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ హై ఆక్టెన్ మూవీ స్పిరిట్ లో తాను ఊహించకుండానే ఛాన్స్ కొల్లగొట్టింది. లేకుంటే ఇప్పట్లో ఆమె టాలీవుడ్ తరంగెట్టడం కష్టమే. యానిమల్ తో జోయాగా పరిచయమైనప్పటికీ అది బీటౌన్ ఫిల్మ్. సో ఇప్పుడు స్పిరిట్ తో తృప్తి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇక్కడి ఆడియన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు రెడీ అవుతోంది. రవీనా టండన్ కూతురు రాషా తడాని ఆజాద్ తో బీటౌన్ ఎంట్రీ ఇచ్చింది. బొమ్మ ఫ్లాప్ అయినా ఒక ఊయమ్మ సాంగ్ ఆమెని పాపులర్ చేసేసింది, ఆఫర్లను కట్టబెట్టింది. కానీ కూతుర్ని టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ చేయాలని రవీనా తపన. ప్రయత్నాలు సక్సెస్ అయ్యి బాలకృష్ణ సన్ మోక్షజ్ఞతో మూవీ సెట్ అయింది. అనుకున్న టైంలో ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది. ఉంటుందో లేదో కూడా చెప్పడం కష్టమే. ఇక టీటౌన్ ఎంట్రీపై డౌట్స్ వస్తున్న వేళ ఇప్పుడు మరొక ఛాన్స్ ఇచ్చింది టాలీవుడ్. నందమూరి వారసుడితో తరంగేట్రం మిస్ అయితే ఏంటి, ఘట్టమనేని వారసుడితో పేరప్ అవుతోంది బ్యూటీ. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకుడు కాగా అశ్విని దత్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తూ ఉండగా చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై జమినీ కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే హీరో పేరు అనౌన్స్ చేయగా తాజాగా హీరోయిన్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇలా పెద్దగా కష్టపడకుండా ఊహించని టాలీవుడ్ ఆఫర్స్ పట్టేశారు తృప్తి, రాషా. ఈ ఏడాది జోయా, రాషా టాలీవుడ్ లోకి స్టెప్ ఇన్ అయినా కనిపించేది మాత్రం నెక్స్ట్ ఇయరే. ఫౌజీ 2 భాగాలుగా రాబోతున్నట్లు అనౌన్స్ చేశాడు హను రాఘోపుడి. సీక్వెల్ కాదట, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన హిందీ ఫిల్మ్ ఒక మైలురాయిని టచ్ చేసింది. వీటితో పాటు మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ మీకోసం. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దే దే ప్యార్ దే 2 పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. నవంబర్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా 3 రోజుల్లో 50 కోట్లకు పైగా కొల్లగొట్టింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 30 నుండి 35 కోట్లు అవసరం. ఈ వారం కూడా ఇదే జోరును కంటిన్యూ చేస్తే బొమ్మ బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రభాస్, హను రాఘవపుడి కాంపోలో తెరకెక్కుతున్న హై యాక్టెన్ ఫిల్మ్ ఫౌజీ. ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతుందని వార్తలు రాగా నిజమేనంటున్నారు దర్శకుడు. అయితే ఫౌజీకి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఉండబోతుందట. తొలి భాగం కన్నా విభిన్నంగా ప్రభాస్ పాత్ర ఉండబోతుందట. రెండో భాగంలో ఇండియా వలస పాలన కాలం నాటి చరిత్రను చూపించబోతున్నాడట హను. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ఫిల్మ్ ప్రేమంటే. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సుమా కనకాల కీ రోల్ ప్లే చేస్తుంది. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రాహుల్ రామకృష్ణ కీ రోల్స్ పోషిస్తున్న ఫిల్మ్ దండోరా. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగిపోయే కొన్ని స్టోరీలను చూపించబోతున్నాడు దర్శకుడు మురళీకాంత్. డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో టీజర్ వదిలారు.